బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడానికి మనతో పాటు విప్ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న ఏంటి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ సెక్రటరీని కూడా కలవడం జరిగింది. ఏం చెప్తారు మరి? అంటే గౌరవ స్పీకర్ గారు తీసుకోవాల్సిన నిర్ణయము సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆలోచనకు అనుగుణంగా స్పీకర్ గారికి ఉన్నటువంటి విచక్షణ అధికారానికి అనుగుణంగా వారికి ఇచ్చినటువంటి నోటీసులు వారు ఇచ్చేటువంటి సమాధానాలు తీసుకుని వారు తీసుకునే నిర్ణయం ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే అది స్పీకర్ గారి పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి మీరు కానీ మేము కానీ స్పీకర్ గారి నిర్ణయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎమ్మెల్యేలు ఏం సమానం చెప్పినారు, వాస్తవ పరిస్థితి ఏందనేది స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలనేది నా ఆలోచన. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ గారికి అయితే వివరణ ఇచ్చారు. కేవలం ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిస్తేనే అక్కడ కండువ కప్పారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కండువ కప్పితే పార్టీ మారినట్టు కాదు, మేము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం అని చెప్పేసి 8 మంది వివరణ కూడా ఇచ్చినట్టు తెలిసింది. దానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే అక్కడ వివరణ ఇచ్చింది లోపల మనకెట్టు తెలుస్తుంది? అది అయితే వేరు చెప్పాలి, గౌరవ శాసనసభ్యులు చెప్పాలి, లేకపోతే గౌరవ స్పీకర్ గారు చెప్పాలి. లోపల అంతే కదా, స్పీకర్ గారు లేదంటే సెక్రటరీ గారు ఎక్కడ వీళ్ళు కలిసి మాట్లాడినా అది గౌరవ శాసనసభ్యులు చెప్పింది ఏంటి అనేది వివరణ, తీసుకున్న వివరణ ఏందనేది అక్కడ లోపల ఏం జరిగిందని నేను చెప్పలేను కదా. మనకు ఈరోజు సుప్రీంకోర్టు ఈ అంశం తేల్చాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం. నిజంగా ఇక్కడ చిత్రం ఏమంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజాస్వామ్యం అనేది లేకుండా ఇంచుమించు 50 పైచిలకు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను పార్టీల విలీనం పేరిట ఇతర పార్టీకి సంబంధించిన గుర్తుల మీద గెలిచిన వాళ్ళను ఆ గుర్తుల మీదకి రాజీనామా చేయకుండానే మంత్రులుగా చేసుకొని 2014లో 2018లో మీరు చూసిర్రు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏ గుర్తు మీద గెలిచిర్రు, ఎందులో మంత్రిగా పనిచేసి, సత్యేంద్ర రెడ్డి ఏ గుర్తు మీద గెలిచిర్రు, బీఆర్ఎస్ ఏ విధంగా మంత్రి. అంటే అలాంటి వాళ్ళు ఈరోజు ప్రజాస్వామ్యం పైన చాలా మాట్లాడుతున్నటువంటి అంశంపైన చూస్తే మాకైతే కొంచెం కొన్ని సందర్భాల్లో అంటే వాళ్ళ హయాంలో చేస్తే నీతి, ఇతర హయాంలో జరిగితే అదో అంటే ఆ అంశానికి సమాజం వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఏదేమైనా గౌరవ స్పీకర్ గారి నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుంది. వారికి ఉన్నటువంటి నిర్ణయం, వారికి ఉన్న ఆలోచన, వారు తీసుకునే నిర్ణయం పైన ఆలోచిద్దాం ఏం జరుగుతుందంటే. కేటీఆర్ ఇప్పటికే మీకు ఛాలెంజ్ కూడా విసురుతుండు. దమ్ముంటే 10 స్థానాలు ఉప ఎన్నికలండి చూసుకుందాం అంటున్నాడు. రెడీగా ఉన్నారా ఉప ఎన్నికలకు? ఒకవేళ మీకు వస్తే మీరు రెడీగా ఉన్నారా? ఇప్పుడు ఆయన ఛాలెంజ్ మీకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. ఇప్పటికీ ఒక ఉప ఎన్నిక వచ్చింది, కంటోన్మెంట్ గెలిచినామా లేదా? బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సరే అకాల మరణం పొందడం బాధాకరం యువ సాధన సభ్యురాలు కాబట్టి అక్కడ జరిగిన ఉప ఎన్నికలో గెలిచినాం. రేపు జూబ్లీహిల్స్లో కూడా గెలుస్తాం కదా, అక్కడ 3rd పొజిషన్ వాళ్ళది. రేపు జూబ్లీహిల్స్లో గెలుస్తాం. సరే ఆయన ఛాలెంజ్ విసిరి ఆ ఛాలెంజ్లో మేము రావాలని వ్యూహాత్మకంగా ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ మేము చూస్తున్నాం. ఈరోజు మేము ఇంతకుముందు నేను చెప్పిన మీరు విన్నర్ కావచ్చు, మేము 10 ఏళ్ళు పరిపాలించినాం, అందుకే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పని. అదే 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్కు మన లోక్సభ ఎన్నికలు 3rd ప్లేస్ కదా, కంటోన్మెంట్లో 3rd ప్లేస్ కదా, బహుశా ఇప్పుడు 3rd ప్లేసో 4th ప్లేసో అది చూసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ముందు కాదు. ఎట్లా ఉండబోతుంది జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా త్వరలో నోటిఫికేషన్ అంటున్నారు. ఎట్లా పడుతుంది? ప్రభుత్వం తరపున ఇప్పటికే మంత్రులు కూడా చాలా వరకు నిధులు కేటాయిస్తున్నారు, జూబ్లీహిల్స్కి ప్రత్యేకంగా చూస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది? నేను ఇప్పటికే చెప్పిన ప్రజల నాడి, ప్రజల మూడ్, ప్రభుత్వం ఎటువైపు ఉంటే అటువైపు ఉండి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పత్రంలోకి తీసుకొని పోవాలని చెప్పిన ఆలోచన చేస్తారని చెప్పి కొన్ని నమ్మకాన్ని విశ్వసించేవాడిని. ప్రజలు అదే మూళ్ళు ఉండరని చెప్పి నేను భావిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు. ఈ సందర్భంలో జరిగే ఎన్నిక కాబట్టి జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలు విజ్ఞులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి కోసం ఈ ఎన్నికను ఉపయోగించుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. అందుకే విశ్వాసం వ్యక్తం చేస్తున్నా, తప్పనిసరిగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. కంటోన్మెంట్లో గెలిచినాం, ఇక్కడ కూడా గెలుస్తాం, ఆ పరిస్థితి కనిపిస్తుంది అనేది నా భావన. అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపికంగా ఇంకా అధిష్టానమే చూసుకుంటుందని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకు ఇంకా అధిష్టానానికి సంబంధించి ఇంకా అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేకపోతుంది? నోటిఫికేషన్ రాలేదు కదా, ఇంకా ఎన్నికల మీరే అంటున్నారు ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు కదా. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఎవరైతే అభ్యర్థి బాగుంటుందని చెప్పి సామాజిక సమతుల్యత చూసి ఆలోచన చేసి అక్కడ అభ్యర్థిని ఎంపిక చేస్తారు. అంటే మొదటి నుంచి కూడా అభ్యర్థులు కూడా చాలా మంది ఆశావాళ్ళు చాలా ఉన్నారు. మరి ఎట్లా మేనేజ్ చేస్తారు? ఎవరికి అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఏ ఎన్నిక వచ్చినా ఏ పార్టీలోనే ఆశావాళ్ళ సంఖ్య ఉంటుంది, అందులో తప్పలేదు. ఇప్పుడు నాకు కావాలి టికెట్ని అడిగే వారి సంఖ్య ఎక్కువ ఉంటే ఆ పార్టీ మరింత బలంగా ఉందని భావించాలి తప్ప సామాజిక సమతుల్యత చూసి ఎవరైతే ఈ ఎన్నికల్లో సూటబుల్ అనేది ఆలోచించి పార్టీ నిర్ణయించుకుంటుంది. మా జాతీయ పార్టీ ఆలోచన తీసుకొని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారు, పిసిసి అధ్యక్షుని హోదాలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఇంకా నగరంలో ఉన్నటువంటి ముఖ్య నేతల సలహాలతోని మంచి అభ్యర్థిని పెడతారని చెప్పిన ఒక భావన నాలో ఉంది. ఖచ్చితంగా గత 10 ఏళ్లలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధానాలను తొంగలో దొక్కి ఏదైతే పార్టీ ఫిరాయింపులు చేసిందో వాళ్ళు ఇప్పుడు మాట్లాడడం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం తగదని చెప్పేసి ఖచ్చితంగా వచ్చే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈ 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ జూబ్లీహిల్స్ ప్రజలు విఘ్నులు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి విజయం సాధిస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజయ్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.